ఢిల్లీ పబ్లిక్ ఇష్యూలో అలసత్వం వహించిన నాచారం సీఐ రుద్వీర్ కుమార్ పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. సీరియస్ ఇష్యూను పట్టించుకోకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. నాచారం సీఐగా ధనుంజయ్కి బాధ్యతల్ని అప్పగించారు. బర్త్డే బంప్స్ పేరుతో పుట్టినరోజున కేక్ కట్ చేసిన తర్వాత మీద పడి ఇష్టం వచ్చినట్లుగా పిడిగుద్దులు కురిపించే ఓ వికృత క్రీడ విద్యార్థి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. తరగతి గదిలో బర్త్డే బంప్స్ పేరుతో స్నేహితులందరూ కలిసి 9వ తరగతి విద్యార్థిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘోరం గత నెల 29న జరగ్గా తాజాగా బయటకొచ్చింది. 9వ తరగతి విద్యార్థి పుట్టినరోజు కావడంతో భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు కేక్ కట్ చేయించి బర్త్డే బంప్స్ పేరుతో ఇష్టరీతిన కొట్టారు. బాధితుడి మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా బ్లీడింగ్ కూడా అయింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డను మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాధితుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. 3 నెలల పాటు బాలుడికి బెడ్ రెస్ట్ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. వృషణాలకు ఆపరేషన్ చేయడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాధ్యులైన విద్యార్థులు పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకి పొక్కనివ్వకుండా పాఠశాల యాజమాన్యం పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో అలసత్వం వహించిన సీఐపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.